ఈ రోజు ఒక చాలా ట్విస్ట్ ఉండే సినిమాను చూడబోతున్నాం. ఇది ఒక సూపర్ స్టోరీ. ఈ సినిమా పేరు ఇలవిలా పూంజిలా. ఇదొక మలయాళం సినిమా. కేరళలోని ఒక అందమైన టూరిస్ట్ స్పాట్ అది. అక్కడ చాలా అందమైన అదే టైంలో చాలా అపాయకరమైన ఒక కొండ ఉంటుంది. ఆ కొండ పై భాగంలో ఇద్దరే ఉండే పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఉన్న ఆ కొండ చుట్టుపక్కల నరకబడిన మనిషి యొక్క శరీర భాగాలు దొరుకుతాయి. ఇంత ఘోరమైన హత్య చేసిన హంతకుడు ఎవరు? ఆ హత్యకు వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఇవన్నీ విచారిస్తున్న క్రమంలో మనం ఎదురు చూడని ట్విస్టులు ఎదురవుతుంటాయి. ఇక క్లైమాక్స్ లోనైతే అసలు ఊహించని విధంగా ట్విస్టులు వస్తుంటాయి. అది మనల్ని ఆకట్టుకుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఇలవిలా పూంజిలా అనే కొండ ప్రాంతాన్ని చూపించారు. అక్కడ ఒక కుక్క ఏదో వాసన చూస్తూ వస్తోంది. ఒక కవర్ ను కనిపెట్టి దాన్ని నోటితో లాగుతుంది. దాంట్లో చూస్తే ఒక మనిషి యొక్క పాదం ఉంది. ఇప్పుడు సీన్ కట్ చేసి కొండ కింది భాగంలో చూపించారు. ఇలవిలా పూంజిలాకు వెళ్లే ఒక బస్సును హీరో ఎక్కుతున్నాడు. ఇతడే ఈ సినిమా హీరో మధు. ఇప్పుడు ఆ బస్సు వెళ్తుంటే చాలా అందమైన ప్రాంతం కనిపిస్తుంటుంది. ఇలా వెళ్లిన బస్సు ఆ కొండ ప్రాంతం కింది భాగంలో ఆగింది. ఇక్కడి వరకే ఆ బస్సు వస్తుంది. ఆ తర్వాత కొండపైకి వెళ్లాలంటే జీప్ లోనే వెళ్ళాలి. ఇప్పుడు హీరో ఇక్కడ దిగాడు. అక్కడ ఒక కిరాణా షాప్ ఉంది. అక్కడికి వెళ్లి మసాలా సామాన్లు కొంటాడు. ఆ తర్వాత జీప్ ఉంటుంది. అది ఎక్కి పైకి వెళ్తున్నాడు. చివరగా ఒక చోట డ్రాప్ చేసిన తర్వాత ఆ జీప్ డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే, సార్ ఎల్లుండి నేను మీకు నీళ్లు తీసుకొస్తాను, అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్ అని చెప్తున్నాడు. ఇప్పుడే మనకు హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అనే విషయం తెలుస్తుంది. యాక్చువల్ గా మధు ఒక పోలీస్ ఆఫీసర్. మరి అతనికి ఈ అడవిలో పని ఏంటని అంటే, ఈ ఇలవిలా పూంజిలా అనే ఒక ఎత్తైన కొండపై ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ బాగా వర్షం పడుతుంటుంది. అంతేకాదు పిడుగులు కూడా ఎక్కువ పడుతుంటాయి. ఇక్కడ పిడుగులు పడి చాలా మంది చనిపోవడంతో పాటు ఈ కొండ పై భాగంలో సిటీ పోలీసులకు ఉపయోగించబడే వాకీ టాకీలు ఉపయోగిస్తుంటారు కదా, కమ్యూనికేషన్ టవర్ ఇక్కడ ఉంటుంది. ఈ రెండు కారణాలతో ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ పెట్టారు. అక్కడికే హీరో ఇప్పుడు వెళ్తున్నాడు. ఎంతో శ్రమపడి చివరకు కొండ పై భాగానికి వచ్చాడు. ఇంకొంత దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. అప్పుడు హీరో అక్కడ కూర్చున్నాడు. అక్కడికి ఇంకో పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. అతన్ని రిలీవ్ చేయడానికే హీరో వచ్చాడు. ఎందుకంటే ఇది కొండ పై భాగంలో ఉంది. అందువల్ల ఇక్కడ 3 రోజులకు ఒకసారి షిఫ్ట్ చేంజ్ అవుతుంది. అలా షిఫ్ట్ చేంజ్ చేయడం కోసమే హీరో వచ్చాడు. అప్పుడు పోయేటాయనే ఈయనతో ఏం చెప్తున్నాడంటే, ఒకటే కుక్కల గోల, అస్సలు నిద్రపోలేకపోయా. ఇప్పుడు నువ్వు నన్ను రిలీవ్ చేయడానికి వచ్చావు, కానీ సుబ్రహ్మణ్యం ను రిలీవ్ చేయడానికి ఇంకొకటి రానేలేదు అని చెప్తుంటాడు. ఏంటని చూస్తే ఆల్రెడీ ఆ పోలీస్ స్టేషన్ లో సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఉన్నాడు. అతన్ని రిలీవ్ చేయడానికి ఇంకొక ఆయన రావాలి, కానీ అతను రాలేదు. ఆ సుబ్రహ్మణ్యంతో చాలా గొడవయ్యా. వండుకొని తిందామని చెప్పి నేను చేపలు తీసుకొచ్చాను. అతడు వస్తాడని నాకు తెలియదు, కానీ అతడు వస్తే మనం నీచు వండుకోలేం కదా. ఆ చేపలు ఇంకా ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి. అతడు వెళ్ళిన తర్వాత కావాలంటే నువ్వు వండుకో అని చెప్తున్నాడు. అసలు ఈ సుబ్రహ్మణ్యం అనేట ఆయన ఒక బ్రాహ్మణుడు. సీన్ కట్ చేసి అతన్నే చూపించారు. ఆ కొండ పై భాగంలో ఒక పెద్ద రాయి ఉంటుంది. అక్కడికి వచ్చి మాట్లాడితేనే సెల్ ఫోన్ సిగ్నల్ దొరుకుతుంది. ఇప్పుడు అతడు అక్కడ ఫోన్ మాట్లాడుతుంటే హీరో వచ్చాడు. ఇతడు బీఫ్ కొనుక్కొచ్చాడు. లోపలికి వెళ్ళగానే దాన్ని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు ఏం పని చేస్తారనేది మనకు కొంచెం వివరంగా చెప్తుంటారు. హీరో ప్యాంటు విప్పేసి లుంగి కట్టుకున్నాడు. గన్ లో బుల్లెట్స్ లోడ్ చేస్తున్నాడు. అక్కడ ఒక డైరీ ఉంటుంది. వీళ్ళకంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ పనులన్నీ హీరో చేస్తున్నాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం అనేట ఆయన హీరోకు సాంబార్ భోజనం తీసుకొచ్చి ఇచ్చాడు. అది తినడానికి అతనికి నచ్చలేదు. ఇదే టైంలో వాళ్ళకి వాకీ టాకీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే ఇక్కడ ఒక మెయిన్ కమ్యూనికేషన్ టవర్ ఉంటుంది. అది సిగ్నల్ రాకుండా ఉంది. ఏంటి విషయం అని అడుగుతున్నారు. ఈ కమ్యూనికేషన్ టవర్ ఇక్కడ కరెక్ట్ గా ఉంటేనే సిటీలో ఉన్న వాకీ టాకీలు పనిచేస్తాయన్నమాట. ఏంటి సమస్య అని వాళ్ళు అడుగుతుంటే, యాక్చువల్ గా ఇది ఒక్క 2 నిమిషాలు ఆఫ్ చేసినా కూడా కింద మొత్తం సిగ్నల్స్ స్తంభించిపోతాయి. వాళ్ళు అడగగానే ఈ సుబ్రహ్మణ్యం ఏం చేస్తాడంటే దాన్ని వెంటనే ఆన్ చేస్తాడు. ఇది మెయింటైన్ చేయడం కోసం. అంతేకాకుండా సాధారణ జనం ఈ కొండపైకి వస్తుంటారు, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. వాళ్ళు ఈ పిడుగుల వల్ల చనిపోకూడదని చెప్పి వీళ్ళు పనిచేస్తుంటారు. ఈ 2 పనులు చేయడం కోసమే హీరో ఇక్కడికి వచ్చాడు. ఆ సుబ్రహ్మణ్యం పెట్టిన భోజనం ఇతనికి నచ్చకపోవడం వల్ల తినలేక దాన్ని తీసుకెళ్లి కుక్కకు వేస్తుంటాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి పడుకుంటాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలాగే వెళ్తుంటుంది. అక్కడ జరిగే అన్ని విషయాలను చెప్తుంటారు. అదే టైంలో అక్కడికి ఒక అమ్మాయి 2 పిల్లలు రావడం హీరో చూస్తాడు. ఇక్కడ అలౌడ్ లేదు, అందువల్ల వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇటు రావద్దు అని చెప్తున్నాడు. ఇది చాలా డేంజర్ ప్లేస్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్తుంటే
వెళ్తుంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తోందంటే, సార్ ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం సార్, నా హస్బెండ్ కూడా ఇక్కడే పనిచేసేవాడు 20 ఏళ్లకు ముందు. అలా ఆమె చెప్పగానే హీరో ఏమీ మాట్లాడలేకపోయాడు. సరే ఒక 5 నిమిషాల్లో వచ్చి చూడండి అని చెప్తుంటాడు. అదే టైంలో ఆ ఇద్దరు పిల్లల్లో ఒక అబ్బాయి, అయ్యో నా జేబులో ఉండాల్సిన తాళం చెవి కింద పడిపోయినట్లుంది, నేను వచ్చిన దారిలో చూసుకుంటూ వస్తానమ్మా అని వెళ్తుంటాడు. హీరో ఇదంతా చూస్తే ఏం చేస్తాడంటే, అక్కడ ఒక పెద్ద రాయి ఉంటుంది కదా, అక్కడికి వెళ్తేనే సెల్ ఫోన్ సిగ్నల్ వస్తుంది కదా, అక్కడికి వెళ్లి ఫోన్ మాట్లాడదామని అనుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాతే హీరో ఒక విషయాన్ని గుర్తుపడతాడు. ఇప్పుడు అక్కడ క్లైమేట్ చేంజ్ అవుతోంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం సేపట్లో పిడుగులు పడే వర్షం కురవబోతుందని తెలుసుకుంటాడు. వేగంగా వెళ్లి అక్కడ నిలబడి ఉన్న తల్లి కొడుకును లోపలికి తీసుకెళ్తాడు. వాళ్ళను సేఫ్ గా కూర్చోబెట్టిన తర్వాత బయట పిడుగు పడే ఛాన్స్ ఉందని అంటున్నాడు. అయ్యో నా తమ్ముడు అని చెప్పి ఆ అబ్బాయి తన తమ్ముడికి కాల్ చేయబోతున్నాడు. వెంటనే హీరో ఫోన్ తీసి పక్కన పెడతాడు. ఎందుకంటే పిడుగు పడేటప్పుడు ఫోన్ యూజ్ చేయొద్దంటాడు. అదే టైంలో బయట ఒక పిడుగు పడుతుంది. ఆ ప్రాంతమే అదిరిపోయింది. అయ్యో నా తమ్ముడు అని చెప్పి ఆ అబ్బాయి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ హీరో అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. కదలొద్దు అంటుంటాడు. ఇప్పుడు ఆ ప్రాంతం కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత ఆ అబ్బాయి బయటకు పరిగెత్తాడు. అతన్ని కాపాడడం కోసం హీరో వెళ్తున్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత అక్కడికి వెళ్లి చూస్తే అతని తమ్ముడిపై పిడుగుపడి అతడు ఘోరంగా చనిపోయాడు. అప్పుడు ఆ అమ్మ బాగా ఏడుస్తోంది. ఇప్పుడు ఈ విషయాన్ని వీళ్ళు మిగతా వారికి ఇన్ఫార్మ్ చేయాల్సిన టైం వచ్చింది. వీళ్ళు నీట్ గా యూనిఫామ్ వేసుకున్నారు. ఆ తర్వాత ఇన్ఫార్మ్ చేశారు. ఆ అబ్బాయి డెడ్ బాడీని కిందికి తీసుకెళ్తున్నారు. ఈ సీన్ చూసి హీరో చాలా బాధపడుతున్నాడు. కొంచెం సేపటి క్రితం బాగున్న అబ్బాయి ఇలా చనిపోయాడే అని అనుకుంటుంటాడు. ఇలాంటి సంఘటనలు చూపించి హీరో ఎలాంటి వాడని చెప్తుంటారు. ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యానికి హీరో ఒక విషయం చెప్తున్నాడు. సార్ మిమ్మల్ని రిలీవ్ చేయడానికి సుదీప్ రావాలి కదా సార్, వచ్చేటప్పుడు 2 ప్యాకెట్ల సిగరెట్లు తీసుకురమ్మని చెప్పండి అని అంటుంటాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, యాక్చువల్ గా అతడు నిన్నే రిలీవ్ కావాలి, కానీ సుదీప్ అనే అతడు ఇంకా రాలేదు. అతనికి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా కూడా చూడలేదు సార్. అతడు గాని రేపు రాలేదంటే నా పార్ట్నర్ నేను రేపు వెళ్ళిపోతాను. ఆ తర్వాత అతడే పై అధికారులకు బదులు చెప్పుకుంటాడు అంటుంటాడు. మరుసటి రోజు అతడు బయలుదేరుతున్నాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత లోపలికి వచ్చాడు. ఫ్రిడ్జ్ లో ఇంతకు ముందు అతడు తీసుకొచ్చిన బీఫో గిఫో అది బయటకు తీశాడు. ఆ మాంసాన్ని బయటకు తీసి ఇప్పుడు వండుతున్నాడు. బయట చూస్తే సుదీప్ అనే అతడు వచ్చాడు. వచ్చినోడు లోపలికి రాకుండా ఆ రాయి ఉంటుంది కదా, అక్కడ సిగ్నల్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు. హీరో చూస్తాడు కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఫోన్ మాట్లాడిన తర్వాత చాలా సంతోషంగా అతడు లోపలికి వస్తున్నాడు. ఏంటి సార్ నిన్న రాలేదు, మీరు రాలేదని సుబ్రహ్మణ్యం ఎంత బాధపడ్డాడో తెలుసా అంటుంటాడు. అప్పుడు అతడు ఒక ఫోటో తీసి చూపిస్తాడు. అదేంటంటే నిన్న అతనికి ఎంగేజ్మెంట్ అయింది. ఇంతసేపు కూడా అతడు ఆ అమ్మాయితోనే ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. అలా సంతోషంలో ఉన్నప్పుడే హీరో వంట చేసి పెట్టిన బీఫ్ ను చూశాడు. ఆహా నేను వచ్చేసరికి రెడీ చేసి పెట్టావా సార్, నువ్వెంత మంచోడివి సార్ అంటుంటాడు. 2 స్పూన్లు తిన్న తర్వాత ఆహా ఏమి రుచి, ఎంత బాగా వండారు సార్ అంటుంటాడు. ఇంకా కూర బాగానే ఉందా సార్, ఇదంతా నేనే తింటాను అంటాడు. ఇంకా చాలా ఉంది, నువ్వు హాయిగా తిను అంటుంటాడు. అతడు తింటుంటే ఇతడు సడన్ గా బయటకు వెళ్లి వామిట్ చేసుకుంటాడు. సీన్ కట్ చేస్తే వీళ్ళిద్దరు కలిసి కింద పడిపోయిన టవర్ ను బాగు చేస్తున్నారు. అలా వాళ్ళు బాగు చేస్తున్న క్రమంలోనే వాకీ టాకీలో ఏమైంది సిగ్నల్ రావట్లేదు అంటుంటారు. సార్ టవర్ కింద పడిపోయింది, ఇది బాగు చేస్తున్నామని అంటారు. సీన్ కట్ చేస్తే ఆ రోజు రాత్రి సుదీప్ చాలా సంతోషంగా ఉన్నాడు. లుంగి గింగి కట్టుకుని చాలా హుషారుగా డాన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇతనికి ఎంగేజ్మెంట్ అయింది కదా, ఆ సంతోషంలో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అతన్ని చూసి హీరో నవ్వుతాడు కానీ బయటకు వచ్చి చాలా బాధపడుతున్నాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు మధ్యాహ్నం తింటున్నాడు సుదీప్. సార్ ఏంటి సార్ బీఫ్ తీసుకోండి సార్ అని అతడు అంటున్నాడు. కానీ హీరో ఏమంటాడంటే, లేదు నాకు కడుపులో బాగాలేదు, అందుకు అరటిపండే తింటా అంటాడు. అతడు కడుపు నిండా తిన్న తర్వాత ఫోన్ మాట్లాడడానికి బయటకు వచ్చాడు. సీన్ కట్ చేస్తే వీళ్ళు కొండపై నుంచి కిందకు చూస్తున్నారు. అప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ కు చెందిన ఒక బండి పైకి వస్తోంది. అప్పుడప్పుడు పై అధికారులు అక్కడ చెక్ చేయడానికి వస్తారు. అది చూడగానే వీళ్ళు లోపలికి వెళ్తారు. వాళ్ళు రావడానికి ఎలాగూ అరగంట అవుతుంది. ఇప్పుడే హీరో షేవ్ చేసుకుంటున్నాడు. టక్కున యూనిఫామ్ కూడా వేసుకున్నాడు. కొంచెం సేపట్లోనే అక్కడికి ఆఫీసర్లు వచ్చారు. హీరో వాళ్ళను రిసీవ్ చేసుకుంటాడు. ఏంటయ్యా అంతా కరెక్ట్ గానే ఉందా అని ఆఫీసర్ అడుగుతున్నాడు. అవును, ఇక్కడ ఎక్కడ ఫోన్ సిగ్నల్ దొరుకుతుంది అని ఆ ఇన్స్పెక్టర్ అడిగితే, అక్కడ ఒక పెద్ద రాయి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తే సిగ్నల్ దొరుకుతుంది అని చెప్తాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతున్నాడు. వీళ్ళందరికీ జ్యూస్ చేసిద్దామని హీరో లోపలికి వెళ్ళాడు. అక్కడికి ఒక లేడీ పోలీస్ వచ్చింది. ఈ సుదీప్ అనే అతడు ఆమెతో క్లోజ్ గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. మేడం ఫస్ట్ టైం వచ్చారా, రండి మీకు ఇదంతా చూపిస్తాను అంటుంటాడు. హీరో జ్యూస్ రెడీ చేసి డ్రైవర్ కి ఇద్దామని వెళ్తాడు. అదే టైంలో ఇన్స్పెక్టర్ చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళను వదిలిపెట్టకూడదు, చంపి పడేయాలి అంటుంటాడు. ఇన్స్పెక్టర్ చాలా కోపంగా మాట్లాడుతుంటే ఏం జరిగింది అని హీరో ఆ డ్రైవర్ ని అడుగుతున్నాడు. ఇన్స్పెక్టర్ యొక్క భార్య వాళ్ళ యొక్క డ్రైవర్ తో లేచిపోయింది అని చెప్తుంటాడు. అందువల్లే అతడు బాగా టెన్షన్ గా ఉన్నాడని, చూసిన వాళ్ళందరినీ బాగా తిడుతున్నాడని చెప్తున్నాడు ఆ డ్రైవర్. అదే టైంలో వాకీ టాకీలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ విషయం వినగానే ఇన్స్పెక్టర్ త్వరగా బండి తీయ్యా అంటుంటాడు. చాలా వేగంగా వచ్చిన టీం వెళ్ళిపోతుంటుంది. ఎందుకు వీళ్ళింత త్వరగా వెళ్తున్నారని హీరో ఆలోచిస్తున్నాడు. ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుంది, అందుకే వెళ్తున్నారేమో అని సముదాయించుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూర్చుని పేకాడుతున్నారు. ఇదే టైంలో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే ఈ కొండ పైన ఒక ప్రాంతంలో ముక్కలుగా నరికిన ఒక మనిషి యొక్క చేయి దొరికింది. అందువల్లే మధ్యాహ్నం ఆఫీసర్లు చాలా హరీబరీగా ఇక్కడికి వచ్చారని వీళ్ళకి తెలుస్తుంది. ఇది విని మనకే షాక్ అనిపిస్తుంది. అది విని కూడా వాళ్ళు చాలా క్యాజువల్ గా ఉన్నారు. ఎందుకంటే వీళ్లకు ఆ విచారణకు సంబంధమే లేదు. ఆ విచారణ కిందున్న పోలీసులే చేస్తారన్నమాట. ఇప్పుడు కొండ కింది భాగంలో చూపించారు. పోలీసులు చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ చేయిని కనిపెట్టిన చోటుకి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు. అప్పుడు ఫోరెన్సిక్ టీం ఏం చెప్తోందంటే ఈ చేయి కనిపెట్టిన అమ్మాయికి 30 నుంచి 32 ఏళ్ల వయసు ఉంటుందని చెప్తున్నారు. ఈ చేతిని ఇంట్లో ఉపయోగించే షార్ప్ అయిన కత్తితో నరికి ఉంటారని చెప్తున్నారు. ఈ చెయ్యి ఎవరిదని కనిపెట్టకూడదని చెప్పి చేతిపైన రేఖలుంటాయి కదా, ఆ తోలును మొత్తం తీసేశారని ఫోరెన్సిక్ టీం చెప్తోంది. సీన్ కట్ చేసి ఇప్పుడు కొండపైన చూపించారు. ఇప్పుడు సుదీప్ తింటున్నాడు. ఇలా అతడు తింటున్న క్రమంలో కంట్రోల్ రూమ్ నుంచి ఒక కొత్త సమాచారం వచ్చింది. అదేంటంటే ఒక చేయి దొరికింది కదా, అలాగే ఇంకో చోట ఒక పొట్ట భాగం దొరికింది. పేగులు, లివర్ అని చెప్పి చాలా కనిపెట్టారట. అది వినగానే సుదీప్ కు వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. ప్రశాంతంగా తినని కూడా తిననివ్వరా అని చెప్పి ఆ భోజనాన్ని తీసుకెళ్లి బయట కుక్కకు వేస్తుంటాడు. అదే టైంలో బయట 2 కుక్కలు ఏదో తోడుతుంటే చూస్తాడు. ఏంట్రా ఇది అని చెప్పి అతడు దగ్గరికి వెళ్లి చూస్తే ఇంతసేపు చాలా స్లోగా వెళ్లిన ఈ స్టోరీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఎదురవుతుంది చూడండి. ఇక నుంచేని వేగం అందుకుంటుంది. ఏంట్రా అని చూస్తే అక్కడ ఒక చేయిని మట్టిలో పాతి పెట్టారు. అది చూసి అతడు హడలెత్తిపోయాడు. కొండ కింది భాగంలో కాళ్ళు చేతులు పడి ఉండడం పెద్ద సమస్య ఏం కాదు, వాళ్ళు తరచుగా వింటూనే ఉంటారు. కానీ ఈ ప్రాంతంలో ఆ భాగం ఉండడం చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్లేస్ కు పోలీసులు తప్ప వేరే ఎవరూ రారు. ఈ చోట ఇలాంటి ఒక భాగం ఉందంటే అలాగైతే ఈ హంతకుడు ఎవరు? అలా అతడు అనుకుంటున్న క్రమంలో సైడ్ లో ఒక నీడను చూస్తాడు. అది చూడగానే బిత్తరపోతాడు. ఆ నీడ ఎలా ఉందంటే ఇతని తల వెనక ఎవరో గన్ పెట్టినట్లు ఉంది. ఆ గన్ పెట్టింది వేరే ఎవరో కాదు, హీరోనే. మన హీరోనే ఆ హంతకుడని ఇతనికి అర్థమైపోయింది. ఇక హీరో తనను చంపుతాడని అంతా అనుకుంటున్న క్రమంలో అప్పుడు అతడు ఒక పోలీస్ కదా, ఇప్పుడు అతని తెలివిని ఉపయోగించాడు. టక్కున ఇతడు ఏం చేస్తాడంటే ఆ చెయ్యిని చూడనట్టు మట్టిని దానిపై కప్పుతాడు. ఈ కుక్కలకి ఇదే పని సార్, ఎప్పుడు గోతులు తవ్వుతూనే ఉంటాయి. అలా తను ఏమీ చూడనట్లు మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరో అతని తల నుంచి గన్ తీస్తాడు. ఎందుకంటే ఇతడు ఇంకా కనిపెట్టలేదని అనుకుంటాడు. కానీ హీరోకు ఇతనిపై కొంచెం డౌట్ వచ్చింది. ఇంకోవైపు సుదీప్ కు మరణ భీతి పట్టుకుంది. దొరికానంటే అంతే చంపేస్తాడు అని అనుకుంటున్నాడు. కానీ సముదాయించుకుని ఏంటి సార్ ఇదొక చిన్న సమస్య సార్, దీనికి గన్ తీసుకొచ్చారేంటి అంటుంటాడు. రండి లోపలికి వెళ్దాం అని బాగా నటిస్తున్నాడు. ఎందుకంటే హీరోకి గాని ఇతడు ఆ చైన్ చూశాడని తెలిస్తే చంపేస్తాడు. అందువల్లే భయపడుతున్నాడు, నటిస్తున్నాడు. ఇదే టైంలో ఫస్ట్ సీన్ లో ఒక జీప్ డ్రైవర్ 2 రోజుల తర్వాత నీళ్లు తీసుకొని వస్తానని చెప్తాడు కదా, అతడు ఇప్పుడు వచ్చాడు. ఒకడు వచ్చారా అని ఇతడు అనుకుంటుంటాడు. ఈ నీళ్లు దించే టైంలో నేను ఏదైనా ఆలోచించాలి అని సుదీప్ అనుకుంటున్నాడు. సార్ కడుపులో గుడగుడ అంటోంది, నేను బాత్రూమ్ కు వెళ్ళొస్తాను సార్ అంటాడు. చాలా వేగంగా బాత్రూమ్ కు వచ్చాడు. బాత్రూమ్ కు వెళ్లి తలుపు వేసుకుని ఇటు చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు. ఇక్కడ వేరే ఫోన్ సిగ్నల్ దొరకదు. ఫోన్ మాట్లాడాలంటే ఆ పెద్ద రాయి దగ్గరికే వెళ్ళాలి. నేను గాని అక్కడికి వెళ్తే అతడు ఇక్కడ నుంచే నన్ను గురిపెట్టి కాల్చినా కాలుస్తాడు అని అనుకుంటున్నాడు. ఈ టైంలో వేరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఎక్కడికి పోవాలి అని ఆలోచిస్తున్న క్రమంలో డబ్ డబ్ అని బాత్రూమ్ తలుపు కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. అతడు భయపడిపోయి సార్ బాత్రూమ్ వెళ్తున్నాను సార్, అది కూడా వదలరా సార్ అంటుంటాడు. కానీ మళ్ళీ డబ్ డబ్న తలుపు కొడతాడు. ఏంటి సార్ అని ఓపెన్ చేసి చూస్తే ఏంట్రా నీళ్లు తీసుకోవా, ఇదిగో నీళ్లు అని ఇస్తుంటాడు. ఇప్పుడు హీరో బయటకు వచ్చి ఆ తలుపునే చూస్తూ కూర్చుని పోయాడు. ఇంతసేపు హీరోను సాధారణంగా చూసి ఉంటాం, కానీ ఇప్పుడు అతని యాక్టింగ్
వేరే లెవెల్లో ఉంది. ఇంకా ఇతను ఎందుకు బయటికి రావట్లేదు అనుకుంటున్నాడు. అదే టైంలో వాకీ టాకీలో ఏం చెప్తున్నారంటే ఇంకా కొన్ని శరీర భాగాలను గుర్తించినట్లు చెప్తున్నారు. అది కూడా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కలే కనిపెట్టారు. ఇదంతా వింటూ అతడు చాలా కోపంగా చూస్తున్నాడు. ఇదే టైంలో అతడు బయటికి వచ్చాడు. ఇక బయటికి రాగానే లుంగి విప్పేసి ప్యాంట్ వేసుకున్నాడు. ఎందుకంటే ఉరకడానికి అది సౌకర్యంగా ఉంటుంది కదా, అందుకే. ఇప్పుడు ఇతని నుంచి తప్పించుకోవాలంటే ఈ సమాచారం ఎలాగైనా కింది వాళ్ళకి తెలియజేయాలి. అందువల్ల వాకీ టాకీని ఇతనికి ఎదురుగా అతడు యూజ్ చేయలేడు. ఫోన్ నుంచి మెసేజ్ అయితే పంపించొచ్చు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందువల్ల ఏం చేస్తాడంటే ఫోన్ కు ఛార్జింగ్ పెడతాడు. ఇదే టైంలో నీళ్లు పోయడానికి వచ్చిన వాడు కూడా వెళ్ళిపోతాడు. అదే టైంలో ఇతనికి ఇంకా భయం వేస్తోంది. అయ్యయ్యో, ఉన్న ఒక్క తోడు కూడా పోయిందే అనుకుంటాడు. త్వరగా ఫోన్ ఛార్జ్ కావాలి, త్వరగా ఫోన్ ఛార్జ్ కావాలి. వెంటనే ఫోన్ తీసుకుని హీరో వెనకే కూర్చుని ఫోన్ నుంచి మెసేజ్ చేద్దామని చూస్తుంటాడు. అప్పుడు హీరో అతని వైపు చూస్తూ, సార్ రండి సార్, పేకాడదాం రండి అని పిలుస్తాడు. లేదు లేదు సార్, చాలా పని ఉంది, అది కంప్లీట్ చేయాలి సార్ అంటుంటాడు. హీరోను అవాయిడ్ చేయాలని చూస్తున్నాడు. హీరో అప్పుడు చేతిలో గన్ పట్టుకుని రండి సార్, నాతో ఆడండి సార్ అంటాడు. అప్పుడు అతడు భయపడిపోతూ ఇదిగో వస్తున్నాను సార్ అని చెప్పి వెళ్తాడు. అతడు ఆట ఆడుతుంటే చేతులు వణుకుతున్నాయి. అదే టైంలో వాకీ టాకీలో ఏం చెప్తున్నారంటే ఇంకా చాలా ప్రాంతాల్లో డెడ్ బాడీ పార్ట్స్ ను కనిపెట్టినట్లు చెప్తున్నారు. ఇలా సమాచారం చెప్తుంటే ఇతని చేతులు వణుకుతున్నాయి, పేకలు కూడా కింద పడిపోయాయి. అప్పుడు హీరో అతన్ని చూస్తూ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, ఈ న్యూస్ విని టెన్షన్ పడుతున్నావా? అవును, ఇంతకు ముందు ఎవరో బెంగాలే ఈ హత్య చేసి ఉంటారని నువ్వు చెప్పావు కదా అని అడుగుతుంటే అప్పుడు గుర్రుగా చూస్తూ ఇతడేం చెప్తున్నాడంటే కనిపెట్టినప్పుడు తెలుస్తుంది హంతకుడు బెంగాలా లేక మలయాళయా అని అంటుంటాడు. మీరు ఈ కేసులో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని అతడు అడుగుతుంటే అప్పుడు హీరో ఏమంటాడంటే ఈ హత్య గురించి నువ్వేం తెలుసుకోవాలి అని అంటుంటే అదే హంతకుడు ఎవరో తెలుసుకోవాలని ఉంది అని సుదీప్ అంటాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే నువ్వు హంతకుడు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నావు, కానీ నాకు హత్య ఎందుకు చేశారో కారణం తెలుసుకోవాలని ఉంది అంటుంటాడు. ఇదే టైంలో కరెంట్ పోయింది. అర్రే మంచి పని అయిందిరా, ఇంతసేపు ఫోన్ తీయడానికి ఏం కారణం చెప్పాలా అని అతడు అనుకుంటున్నాడు. కరెంట్ కట్ కాగానే సార్ కరెంట్ పోయింది కదా, నేను జనరేటర్ రూమ్ కు వెళ్లి వస్తాను అంటాడు. అప్పుడు అతడు ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసుకుని జేబులో వేసుకుని జనరేటర్ రూమ్ కు వెళ్తాడు. అతడు వెళ్ళగానే హీరో ఆ ఫోన్ వైపు చూస్తాడు, అక్కడ ఫోన్ లేదు. అతడు జనరేటర్ రూమ్ కు వెళ్లి ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలాగైనా ఇప్పుడు మెసేజ్ పంపించాలి అనుకుంటున్నాడు. అలా ఫోన్ తీసే క్రమంలో హీరో వెనకే వచ్చాడు. సార్ మీ ఫోన్ కొంచెం ఇస్తారా అని ఒక గొంతు వినిపిస్తుంది. ఎవర్రా అని చూస్తే హీరో. నా ఫోన్ లో సిగ్నల్ లేదు, నేను ఒక ఫోన్ చేసుకొని ఇస్తా, ఫోన్ ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు అతడు భయపడుతున్నాడు, కానీ సందేహం రాకూడదని చెప్పి ఫోన్ తీసి అతనికి ఇస్తాడు. ఇప్పుడు హీరో ఆ ఫోన్ తీసుకుని ఆ రాయి వైపు వచ్చాడు. ఇంకో వైపు సుదీప్ హీరో ఏం చేస్తున్నాడని అతన్నే చూస్తున్నాడు. ఫోన్ లోంచి సిమ్ కార్డ్ తీసి ఫోన్ మాట్లాడుతున్నట్లే చెవి దగ్గర పెట్టుకుంటాడు, కానీ సిమ్మును తీసి ఆ రాయికి అలా ఇలా రాసేస్తాడు. మళ్ళీ సిమ్ కార్డ్ ను ఫోన్ లో వేసి సిగ్నలే లేదు సార్ అని అతనికి ఇస్తాడు. ఏంట్రా, ఫోన్ ఉంటేనే కదరా ఇన్ఫార్మ్ చేస్తావు, ఇప్పుడు ఫోనే పనిచేయదు అని అతనికి ఇస్తుంటాడు. ఇప్పుడు అతడు ఫోన్ చూసి భయపడిపోతున్నాడు. అయ్యయ్యో ఏంటి ఫోన్ సిగ్నల్ లేదా? ఫోన్ చెక్ చేసి చూస్తాడు, కానీ సిగ్నల్ రావట్లేదు. అయ్యయ్యో ఉన్న ఒక్క ఐడియా కూడా పోయిందా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఆఫీస్ లోకి వచ్చారు. హీరో గన్ను వెనకే పెట్టుకుని అతని వైపే చూస్తున్నాడు. ఇంకో వైపు సుదీప్ బక్కు బక్కుమంటూ బుక్ చదువుతున్నాడు. సడన్ గా వాళ్ళకి సమీపంలో ఏదో ఒక శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే ఒక ఫ్యామిలీ అక్కడికి వచ్చింది. ఇప్పుడు సుదీప్ ను అక్కడికి పంపించలేడు, ఎందుకంటే ఇతడు వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అందువల్ల సుదీప్ కు ఏమీ చెప్పలేదు. నేరుగా అతడు తన ఫోన్ ను తీసి ఛార్జింగ్ పెట్టడానికి వెళ్తాడు. కానీ ఆల్రెడీ తన ఫోన్ ను అతడు పగలగొట్టుకున్నాడు. ఆ ఫోన్ అసలు ఆనే కాదు, ఊరికే ఛార్జ్ పెట్టినట్లు అక్కడ ఫోన్ పెట్టి వెళ్తాడు. ఇది సుదీప్ గమనిస్తాడు. ఆహా, ఛార్జింగ్ పెడుతున్నాడు, ఇతడు తప్పకుండా బయటకు వెళ్తాడు అని అనుకుంటున్నాడు. అతడు వెళ్ళగానే ఆ ఫోన్ తీసి మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు హీరో ఆ ఫ్యామిలీని అక్కడి నుంచి పంపించడానికి బయటకు వెళ్తాడు. అతడు బయటకు వెళ్ళగానే ఇతడు ఫోన్ దగ్గరికి వెళ్లి ఫోన్ ను తీశాడు. ఫోన్ ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదు. అతడు చాలా భయపడుతున్నాడు. హీరోకు తప్పకుండా నిజం తెలుస్తుందని అనుకుంటున్నాడు. ఇకపై ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదు, తప్పించుకోవాలని అనుకుంటున్నాడు. వెంటనే ఏం చేస్తాడంటే అక్కడ ఒక రేడియో డివైస్ ఉంటుంది కదా, అందులో రిసీవర్ మాత్రం తీసి సార్ ఇక్కడే హంతకుడున్నాడు అని చెప్తుంటే ఆపోజిట్ లోంచి ఒక రిప్లై వస్తుంది. సంబంధమే లేకుండా ఆ రిప్లై వస్తుంది. అది విన్న అతనికి ఏమీ అర్థం కాలేదు. ఏంట్రా అని అతడు కింద చూస్తాడు. దీనికంటూ ఒక వాకీ టాకీ ఉంటుంది కదా, అది ఆల్రెడీ హీరో చేతిలో తీసుకునే వెళ్ళాడు. ఇప్పుడు సుదీప్ మాట్లాడింది అతడు విన్నాడు. ఓహో, నీకు తెలిసిపోయిందా? అలా హీరో విలన్ లాగా ఆలోచిస్తున్నాడు. అక్కడ అతడు ఏమీ చేయలేలే, ఎందుకంటే అక్కడ ఒక కమ్యూనికేషన్
కమ్యూనికేషన్ డివైస్ కూడా లేదు. ముందు వెళ్లి ఈ ఫ్యామిలీని అక్కడ నుంచి పంపించొస్తా అని నేరుగా ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి ఇక్కడ ఉండొద్దు, ఇటువైపు రావద్దు అని చెప్పి వాళ్ళను వెళ్ళగొడతాడు. ఇప్పటి వరకు అన్ని కూడా హీరోకు అనుకూలంగానే జరుగుతున్నాయి. ఇప్పుడే ఒక చిన్న ట్విస్ట్ ఎదురవుతుంది. ఇప్పుడు సుదీప్ కు సడన్ గా ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఈ ప్రాంతంలో స్టేషన్ కు ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఒకటి పిడుగులు, రెండోది సిగ్నల్ ఇచ్చే టవర్ ఇక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు అతడు ఆ డివైస్ ని గాని ఆఫ్ చేస్తే తప్పకుండా కిందున్న వాళ్ళు పైకి వస్తారని అనుకుంటాడు. వెంటనే డివైస్ ను ఆఫ్ చేస్తాడు. ఆ ఫ్యామిలీని వెళ్ళగొడుతున్న హీరోకు కూడా డివైస్ ఆఫ్ అయిన విషయం తెలుస్తుంది. ఎందుకంటే అతని వాకీ టాకీలో సిగ్నల్ రావట్లేదు. చాలా కోపంతో అతని దగ్గరికి వచ్చి ఎందుకు వాకీ టాకీ పనిచేయట్లేదు అని అడుగుతుంటే అతడు నీళ్లు నములుతూ కిందకు చూస్తూ సార్ అటు చూడండి సార్, స్టేషన్ నుంచి ఒక కారు పైకి వస్తోంది అంటుంటాడు. అతడు కూడా తొంగి చూస్తాడు. అతడు అన్నట్లుగానే ఇప్పుడు పైకి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మిషన్ ఆఫ్ అయింది కదా, అందుకోసమే వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు కింది నుంచి వస్తున్న ఇన్స్పెక్టర్ టీం ను చూపించారు. పైన కమ్యూనికేషన్ డివైస్ కట్ అయినట్లుంది, దాన్ని చూడడానికే వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు గాని పైకి వెళ్లారంటే ఇక అంతే, సుదీప్ మొత్తం వీళ్ళకి చెప్పేస్తాడు. హీరో కూడా దొరికిపోతాడు. ఒకవైపు ఈ బండి పైకి వస్తుంటే ఇంకోవైపు హీరో లోపలికి వచ్చి చూస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ డివైస్ ఆఫ్ చేసి ఉంది. అది చూసి ఏయ్ ఇది నువ్వేనా చేసింది అంటాడు. హీరో ఆ డివైస్ ను ఆన్ చేసి విలన్ లాగా ఇతని వైపు తిరిగి చూస్తాడు. సీన్ కట్ చేసి కింది నుంచి వస్తున్న బండిని చూపించారు. ఇప్పుడు అన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తిరిగి కిందికి వెళ్తారని అనుకుంటే ఇక్కడే ట్విస్ట్. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నాడంటే ఇంత దూరం వచ్చాం, వచ్చిన వాళ్ళం పైకి వెళ్ళి చూద్దాం పదండి అంటుంటాడు. అప్పుడు వీళ్ళు పైకి వస్తుంటే ఈ సినిమా చూస్తున్న అందరికి టెన్షన్ గా ఉంటుంది. అయ్యయ్యో ఇప్పుడు ఏం జరగబోతోంది అని ఆత్రం ఆపుకోలేకపోతుంటాం. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఆ ఆఫీస్ లోకి వచ్చాడు. యో ఏదైనా తాగడానికి ఇవ్వయ్యా అంటాడు. సార్ నేను కాఫీ తెచ్చేదా అని కాఫీ పెడుతుంటాడు హీరో. ఇప్పుడు ఇక్కడ హీరో మాత్రమే ఉన్నాడు. ఇన్స్పెక్టర్ లోపలికి రాగానే మిగతా వాళ్ళు బయట ఒక పక్కకు వెళ్ళాలని అనుకుంటున్నారు. అప్పుడు హీరో వాళ్ళ దగ్గరికి వెళ్లి సార్ అటువైపు వెళ్ళొద్దు, వర్షం పడబోతుంది, పిడుగులు పడే ఛాన్స్ ఉందని అంటుంటాడు. లోపలికి రండి అని పిలవగానే వాళ్ళు లోపలికి వస్తారు. అప్పుడే ఇన్స్పెక్టర్ అడుగుతుంటాడు ఏంటయ్యా ఇంకొకటి ఉండాలి కదా, అతడెక్కడా అని అంటాడు. సార్ అతడు స్నానం చేయడానికి వెళ్ళాడు సార్, ఇక్కడ ఒక చిన్న నది లాగా ఉంటుంది కదా అక్కడ స్నానానికి వెళ్ళాడు అని చెప్తున్నాడు. సరే సరే తాగడానికి ఏదైనా ఇవ్వు, కిందకు వెళ్తే ఒకటే గోస, అందువల్లే కొంచెం సేపు ఇక్కడ కూర్చుందామని వచ్చా అంటుంటాడు. అదే టైంలో అతడేం చేస్తాడంటే తనకు పాస్ వస్తోందని ఆ రాయి ఉన్న చోటుకు వెళ్తుంటాడు. అప్పుడు సడన్ గా హీరో అతన్ని ఆపి సార్ పొద్దున్నే అటువైపు ఒక పెద్ద పాము వెళ్ళింది అని అంటాడు. ముందే చెప్పావు మంచిదైందయ్యా అని అతడు వెనక్కి తిరిగి వస్తాడు. సరే అటువైపు వెళ్ళనా అని చెప్పి అతడు ఇంకో వైపు వెళ్తాడు. అప్పుడే కిందకు డౌన్ చేసి కెమెరాను చూపిస్తారు. హీరో ఎందుకు అందరినీ ఇటువైపు రానివ్వలేదంటే కిందే సుదీప్ కనిపిస్తాడు. అతని కాళ్ళు చేతులు కట్టి హీరోనే ఇక్కడ పడేశాడు. సీన్ కట్ చేసి ఇప్పుడు లోపల చూపించారు. వాకీ టాకీలో ఒక సమాచారం వచ్చింది. అదేంటంటే ముక్కలు ముక్కలుగా ఒక అమ్మాయి యొక్క డెడ్ బాడీని కనిపెట్టారు కదా, ఆ అమ్మాయి యొక్క సెల్ ఫోన్ ఇంకో చోట గుర్తించినట్లు వాళ్ళకు సమాచారం వచ్చింది. ముఖ్యమైన సమాచారం దొరికిందని చెప్పి వచ్చిన వాళ్ళంతా వేగంగా వెళ్లిపోతుంటారు. వాళ్ళు వెళ్లిన తర్వాత సుదీప్ ను లేపుదామని హీరో అతని దగ్గరికి వెళ్తాడు. సడన్ గా లేచిన అతడు హీరోని తోసేసి పరిగెత్తుతుంటాడు. హీరో అతన్ని ఎలాగోలా పట్టుకుంటాడు. గన్ అతని తలకు పెట్టి మర్యాదగా వస్తావా లేక చస్తావా అని రూమ్ లోకి తీసుకొస్తాడు. సీన్ కట్ చేసి డిఎస్పీ ఆఫీస్ ను చూపించారు. చంపబడిన ఆ లేడీ ఎవరనేది కనిపెట్టారు. ఆమె ఎవరని చెప్పేటప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుంది చూడండి. ఇంత ఘోరంగా ముక్కలు ముక్కలుగా నరకబడిన ఆ అమ్మాయి వేరే ఎవరో కాదు, మన హీరో యొక్క వైఫ్ అమర. హీరో యొక్క భార్యను అతడే చాలా ఘోరంగా చంపాడని తెలిసి వాళ్ళు షాక్ అవుతారు. ఇప్పుడు వాళ్ళంతా హీరోనే సస్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నాడంటే సార్ నేను విచారించినంత వరకు మధుకు అతని భార్యకు మధ్య చాలా కొంచెం గొడవలు ఉన్నట్లే అనిపిస్తోంది అంటుంటాడు. హీరోనే ఈ హత్య చేసి ఉంటాడని వాళ్ళు డిసైడే అయిపోయారు. ఇప్పుడు కట్ చేసి హీరోని చూపించారు. ఆ సుదీప్ ను పట్టుకుని ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. అతడు భయపడుతూ సార్ ఎవరిని సార్ చంపారు, ఎందుకు సార్ చంపారు అని అడుగుతున్నాడు. అప్పుడు హీరో ఇస్తాడు చూడండి ఇంకో ట్విస్ట్, అదిరిపోతుంది. నేనెవరిని చంపలేదే అంటుంటాడు. అలాగైతే బయటున్న చెయ్యి ఎవరిది, అక్కడికి అదేలా వచ్చింది అని అతడు అడుగుతుంటాడు. అదా, అది నా భార్య అమరది అంటుంటాడు. ఆ మాట వినగానే ఇతడు అదిరిపడిపోతాడు. సొంత భార్యనే ఇంత ఘోరంగా చంపాడని తెలిసి ఎందుకు సార్ అలా చంపారు అంటుంటే నేనే చంపలేదని చెప్పాను కదరా అని అరుస్తాడు. ఆ అరుపులకు ఇతని ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఇప్పటి వరకు మనకు ఏమీ అర్థం కాకుండా ఉంది. ఇతడే అంతా చేస్తున్నాడు కానీ ఇతన్ని ఎందుకు పట్టుకున్నాడు అనేది అర్థం కాదు. ఆ చెయ్యి తన భార్యదే అని చెప్తున్నాడు కానీ ఆ హత్య నేను చేయలేదంటున్నాడు. అసలు ఇంతకి ఏం జరిగింది అని మనం ఆలోచిస్తున్న
చూస్తున్న క్రమంలోనే ఇప్పుడు హీరో ట్విస్ట్ రివీల్ చేస్తుంటాడు. ఇప్పటి నుంచే ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయి. హీరోకు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది. మొదటి రాత్రి రోజే ఇతనికి తెలుస్తుంది ఇతనికి మగతనం లేదని. ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళాడు, ఏదేదో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, కానీ వర్కౌట్ కాలేదు. ఇతడు మానసికంగా చాలా బాధపడుతుంటే అతని భార్య ఇంకొకరితో అఫైర్ లో ఉందని తెలుస్తుంది. అంతే, ఆ విషయం తెలిసి ఇతడు ప్రాణాలున్న శవం లాగా మారాడు. ఇలా అతడు తన వేదనను చెప్తుంటే తన భార్య తప్పు చేయడం వల్లే ఆమెను చంపి ఉంటాడని మనకు అనిపిస్తుంది. కానీ అది అలా జరగలేదు. తన భార్య అఫైర్ లో ఉండడం చూసి అతడు పట్టించుకోలేదు. దానికి ఆమెను తప్పు పట్టలేకున్నాడు. ఎందుకంటే ఇతని దగ్గరే అసలు ఏమీ లేదు కదా. అందువల్ల తన భార్య అఫైర్ పెట్టుకున్నా కూడా అతడు అలాగే ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇలా ఇతని జీవితం సాగుతున్న క్రమంలో ఒక రోజు పని ముగించుకుని ఇంటికి వెళ్లిన మధుకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే అక్కడ తన భార్య ఆత్మహత్య చేసుకుని ఉంది. తన భార్య ఉరికి వేలాడుతుంటే అతడు అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. చాలా బిగ్గరగా ఏడుస్తున్నాడు. తన భార్య ఇంకొకరితో అఫైర్ లో ఉన్నా కూడా తన దగ్గరే లోపం ఉందని చెప్పి అదంతా పట్టించుకోలేదు. తన భార్య తనతో ఉంటే చాలని అనుకున్నాడు. కానీ ఆమె ఆత్మహత్య చేసుకోవడం భరించలేకపోతున్నాడు. అప్పుడే ఆమె డైరీని తీసి చూస్తాడు. అందులో ఆత్మహత్యకు కారణం రాసింది. అదేంటంటే ఈమెకు అఫైర్ ఉంది కదా, అందువల్ల ఈమె ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు ఆమెకు 4 నెలలు. 4 నెలల ప్రెగ్నెంట్ అయితే తప్పకుండా భర్తకు తెలియకుండా దాచలేనని అనుకుంది. అందువల్లే తను సూసైడ్ చేసుకున్నట్లు రాసింది. అది చూసిన హీరో ఇంకా వేదనతో వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడు ఆమె ఫోన్ ను కూడా చూశాడు. అఫైర్ లో ఉన్నవాడితో చాటింగ్ చేసిందంతా చూశాడు. అప్పుడు హీరోకు ఒక కోపం వచ్చింది. ఇన్నాళ్ళు తనలోనే దాచుకున్న కోపం బయటకు వచ్చి బుసలు కొడుతోంది. ఆ డెడ్ బాడీని లోపలికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ విషయం అంతా సుదీప్ కు చెప్తుంటే అతడు భయపడిపోతున్నాడు. అప్పుడు ఒక విషయం అడిగాడు. 4 నెలల గర్భంతో ఉన్న ఒక ఆమెను మీరు ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ కడుపులో ఒక శిశువు ఉండుంటుంది కదా, దాన్ని ఏం చేశారు అని అడుగుతుంటాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నా భార్య ఒక ఇన్నోసెంట్, నేను కూడా ఇన్నోసెంటే. కానీ మా ఇద్దరి మధ్యలోకి ఒకడు వచ్చి కేవలం నా భార్య శరీరానికి ఆశపడి ఆమెను మోసం చేసి ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళాడు కదా, వాడికేరా దాన్ని వండి పెట్టా అంటుంటాడు. వెంటనే గన్ తీసి అతనికి ఏం చేసి పెడతాడు. ఆ మాటలు విన్న సుదీప్ కి వామిటింగ్ వస్తోంది. ఇప్పుడే ఆ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ నిందితుడు వేరే ఎవరో కాదు, ఈ సుదీపే. 3 రోజులుగా చాలా టేస్టీగా ఉందని తిన్నది బీఫ్ కాదు, అతడు చేసిన పాపాన్నే తిన్నాడు. ఇదే ఈ సినిమాలో హైలైట్. ఇతడే ఆమెతో అఫైర్ లో ఉన్నాడు. హీరో ఫోన్ తీసుకుని చాటింగ్ చూస్తాడు కదా, అప్పుడే అతనికి ఈ విషయం తెలుస్తుంది. ఆ తర్వాతే హీరో స్కెచ్ వేస్తాడు. హీరో ఇంకా ఏమేం స్కెచ్ వేశాడనేది కింద రివీల్ అవుతోంది. సీన్ కట్ చేస్తే డిఎస్పీ ఆఫీస్ లో చూపించారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఇంతసేపు హీరోనే ఆమెను చంపి ఉంటాడని వీళ్ళు అనుకుంటారు కదా, అదే టైంలో కరెక్ట్ గా ఒక కానిస్టేబుల్ ఒక ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు. సైబర్ క్రైమ్ లో ఆ అమ్మాయి యొక్క ఫోన్ ను చెక్ చేసి చూసినప్పుడు ఆ అమ్మాయి ఈ సుదీప్ తో అఫైర్ లో ఉన్నట్లు వాళ్ళు గుర్తిస్తారు. అంతేకాదు ఆ అమ్మాయి యొక్క శరీర భాగాలు ఎక్కడెక్కడైతే పడి ఉన్నాయో అక్కడక్కడ అతని యొక్క సెల్ ఫోన్ సిగ్నల్ ఉంటుంది. అసలు ఇంతకీ ఈ ఘోరానికి కారణం సుదీపే. శిక్ష కూడా అతనికే పడాలని చెప్పి హీరో ఇదంతా ఫ్రేమ్ చేశాడు. కిందంతా ఈ న్యూస్ వైరల్ అయింది. సుదీప్ ను అరెస్ట్ చేయడానికి కిందున్న పోలీసులు పైకి వెళ్తున్నారు. కానీ వీళ్ళు గాని పైకి వస్తే సుదీప్ మొత్తం జరిగిందంతా చెప్తాడు కదా. అలా మనం అనుకుంటుంటే పైన ఏం జరిగిందంటే ఇప్పుడు ఇక్కడ కూడా హీరో ఒక ట్విస్ట్ పెట్టాడు. ఇంతకు ముందు పైన ఒకసారి పిడుగుపడి కుక్క చనిపోతుంది. అప్పుడే అతడు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకుంటాడు. అక్కడే ఈ సుదీప్ ని ఇప్పుడు కట్టి పెట్టాడు. బాగా వర్షం పడుతోంది, ఎప్పుడైనా పిడుగు పడే ఛాన్స్ ఉంది, నన్ను వదలండి అని సుదీప్ బతిమిలాడుతున్నాడు. కానీ హీరో నాతో పాటే ఉండి నాకే నమ్మక ద్రోహం చేస్తావా అని తిడుతున్నాడు. కొంచెం సేపట్లోనే అక్కడ ఒక పెద్ద పిడుగు పడినట్లు చూపిస్తారు. అదే టైంలో అక్కడికి ఇన్స్పెక్టర్ జీప్ వస్తుంది. ఆ పిడుగు పడిన మరుసటి క్షణమే హీరో బాగా ఏడ్చుకుంటూ అటువైపు వస్తున్నాడు. అయ్యయ్యో సుదీప్ పై పిడుగు పడిందే అని ఏడుస్తున్నాడు. అది చూసి ఇన్స్పెక్టర్ కు ఏమీ అర్థం కావడం లేదు. హీరోని తీసుకెళ్లి బండ్లో కూర్చోబెట్టారు. అక్కడికి వచ్చి చూస్తే సుదీప్ చనిపోయి పడి ఉన్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెల్లారింది. ఇన్స్పెక్టర్ ఆ రాయి దగ్గరికి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు. యాక్చువల్ గా చనిపోయింది హీరో యొక్క భార్య అని అతనికి చెప్పలేదు. కానీ అంతకంటే ముందే సుదీప్ చనిపోయాడు కదా, సుదీప్ చనిపోయాడని హీరో వెక్కి వెక్కి ఏడుస్తుంటే పక్కనే ఉండి అతనికే ఇంత ద్రోహం చేసిన వాడి కోసం హీరో ఇంత ఏడుస్తున్నాడా అని ఇన్స్పెక్టర్ అనుకుంటున్నాడు. అప్పుడు హీరోని చూస్తుంటే అతనికి చాలా పాపం అనిపిస్తుంది. సరే మధు నువ్వు వెళ్ళు, మేము ఫార్మాలిటీస్ చూసుకుంటాంలే అంటాడు. అలా హీరో వెళ్లేటప్పుడే ఇన్స్పెక్టర్ ఒక విషయం గుర్తిస్తాడు. హీరో యొక్క షర్టు చినిగిపోయి ఉంది. చా మనిషి అంటే వీర్రా, ఇలాంటి వాడిని మోసం చేయడానికి వాళ్ళకు మనసు ఎలా వచ్చింది అలా ఇన్స్పెక్టర్ ఆలోచిస్తున్నాడు. అలాగే అతడు క్రైమ్ సీన్ కు వచ్చాడు.
అప్పుడే ఆ డెడ్ బాడీ దగ్గర ఒక విషయం గుర్తిస్తాడు. అతని చేతుల దగ్గర కాలిపోయిన ఒక మార్క్ చూస్తాడు. పిడుగు పడితే కరెక్ట్ గా ఆ చోట ఎలా ఈ మార్క్ వచ్చింది అని అనుకుంటుంటాడు. అలా అతడు ఆలోచిస్తూ అక్కడ చూస్తే సుదీప్ ని ఎక్కడైతే కట్టి పెట్టాడో అక్కడ హీరో షర్ట్ యొక్క పీస్ ఉంటుంది. అది తీసుకుని ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. జరిగిన విషయాన్నంతా ఇప్పుడు అతడు గెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు హీరో అక్కడి నుంచి కిందకు వెళ్తున్నాడు. అతని వెనుకే వెళ్తూ ఈ ఇన్స్పెక్టర్ ఏం జరిగిందో అంతా ఆలోచిస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ గా హీరో ఏమేం చేస్తుంటాడో అతడు అంతా క్యాల్కులేట్ చేస్తున్నాడు. ఇదే టైంలో డిఎస్పీ నుంచి ఇన్స్పెక్టర్ కు కాల్ వచ్చింది. అప్పుడు అతడు హీరోను కాసేపు అలాగే చూసి ఏమనుకున్నాడో ఏమో. హీరో గురించి ఏ విషయం కూడా డిఎస్పీకి చెప్పలేదు. నిందితుడు పిడుగుపడి చనిపోయాడు సార్, కేస్ క్లోజ్ అంటాడు. అప్పుడు హీరో ఆ కొండపై నుంచి కిందకు వెళ్తుంటే అలా చూపించి ఈ సినిమాను ముగిస్తారు. ఇంతకీ ఇన్స్పెక్టర్ ఎందుకు నిజం చెప్పలేదంటే ఒక భార్య మోసం చేసిన నొప్పి ఏంటో అతనికి బాగా తెలుసు కదా, అందువల్లే ఎలాంటి నిజం బయటకు చెప్పలేదు. ఇంతటితో ఈ సినిమా ముగిసిపోతుంది. ఈ సినిమా ఎలా ఉంది? నేను ముందుగానే చెప్పినట్లు ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చాయా లేదా? మీకు ఇందులో ఏ ట్విస్ట్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.